హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ జేసేటోళ్ళు, లైక్ జేసేటోళ్ళు, కామెంట్ జేసేటోళ్ళు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. అంతేగాకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. చూత్తారు గదా! ఇక్కడ మా పెద్ద బాబు, మా ఆయనైతే కూసోనున్నాడు. ఏమో తీసుకొనొచ్చిండు. ఏం తీసుకొచ్చిండబ్బా అని జూషినా. చూత్తే హీటర్. అంటే మా హీటర్ పాడైపోయి ఒక వారం అయితాంది. అయితే ఇగ దీంతోని ఏదో కొత్తగా ప్రయోగం జేత్తడట. చూద్దాం ఎట్లా అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేసుకుంటా. ఇయాల ముచ్చట్లు ఏమి లేవు. వంటలు గూడా ఏం లేవు. ఇయాల అంతా గూడా వాటర్ అంటే గీజర్ ఎట్లా తయారు జేయాలి మన ఇంట్ల ఏందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. ఇంకా బాగా ఎక్సైటింగ్ వీడియోస్ అయితే టాపిక్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇది నిన్నటి వీడియో. నిన్న ఆదివారం గదా! ఇగ ఇంట్లో అయితే కూసున్నారు. మా పెద్దోడు గూడా బాగా టెక్నికల్ హెల్ప్ అయితే చేత్తాడు. చూత్తారు గదా! చిన్న చిన్న కుండీలు లెక్కున్నాయి గదా! 3 ఇగ గీ 3 అయితే తీసుకొచ్చిండు. ఆ మూడిటికి హోల్స్ గూడా చేసేదుందట. రెండిటికి చేత్తడో మరి మూడిటికి చేత్తడో నాకు తెలవదు గానీ, ఇదైతే హీటర్ మనకు తెలిసిందే గదా! ఇది వేడైతది. ఆహ్, ఖర్చెంతైతంది? ఎట్లా దీని రిజల్ట్ ఎట్లుందనన్నది మొత్తం గూడా ఈ వీడియో ఎండింగ్ వరకు చూపిత్తా. మనకెంత కావాలనో అంతయితే కడిగేసుకున్నాడు. సుత్తారు గదా! అంత పెద్ద పైపును కడిగేసి అట్నుంచి ఒక పైపు, ఇటునుంచి ఒక హోలు, ఇటునుంచి ఒక హోలు 2 వైపులా 2 ఏసేసి చిన్న పైపులైతే అటాచ్ జేసి గమ్ముతోని అంటే ఎంసీలతో అతికిపెట్టిండు. అతికిపెట్టిన తర్వాత ఇగ ఇక్కడైతే 2 హోల్స్ జేసేసి అందులో ఏదో కరెంటుది ఏదో పెట్టిండు. అవన్నీ గూడా నాకు దెలవది. సుత్తారు గదా! గీజర్ పెట్టిండు. ఇది వేడయిన తర్వాత మనకు నీళ్ళైతే వేడైతాయి. ఇదైతే బాగా సేఫ్టీ. మీకర్థమైందో లేదో ఇదైతే మస్తు సేఫ్టీ. ఎట్లా అంటే మనం గీజర్ పెట్టాలంటే బాత్రూమ్‌లో పెట్టాలే. అవి షాక్ అయ్యి ప్రాబ్లమ్ అయిన వాళ్ళున్నారు. అది ఆ నీళ్ళు వేడయ్యేటప్పుడు ముట్టుకోవాలన్న భయమేసేది. షాక్ తగిలేది. నీళ్ళు ముట్టుకున్నా కూడా షాక్ తగిలేది. కానీ దీనికి అట్లా ఏం లేదు. చాలా చాలా మంచిగున్నది. నీళ్ళు వేడి నీళ్ళు ముట్టుకున్నా మనకు షాక్ అయితే తగలది. వేడుంటది గంతే. ఇక్కడ చూత్తారు కదా ఎంసీలు. అంటే మా ఆయన కొంచెం టెక్నికల్‌గా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేయగలుగుతాండు. ఒకవేళ మీరు ఇలాంటి గీజర్ కావాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి ఒకటి. రెండోది దానికి సజెషన్ చెప్తా నేను. ఎందుకంటే ఆ ఇంట్లో అందరికీ ఇట్లా రిపేరింగ్ అనేది రాదు. కానీ దీనికి ఏమేం వస్తువులు కావాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏం తీసుకోవాలనేది మీకు నేను చెప్తా. చూత్తారు కదా! మేమిట్లా పని చేసుకుంటూనే ఉన్నాం. మేము ముగ్గురం మంచిగా ఇంటి ముంగడ కూసొని వర్క్ చేత్తాంటే మా చిన్నోడు కిందికి పోయి బాల్‌తోని ఆడుకుంటానికి పోయి 2 మోకాలు పలగొట్టుకొని వచ్చిండు. సుత్తారు కదా! పసుపైతే ఏసిన 2 మోకాలంటే 2 మోకాలు పలిగినాయి. ఇక మా పెద్దోడు, మా ఆయనైతే ఫుల్లు నవ్విర్రు. గట్టెట్లా నవ్వుతారని చెప్పి నేను తిట్టినా. దెబ్బ తగిలి వాడు ఏడ్చుకుంటా వత్తే రక్తం అంతా పోతాంటే నవ్వుతార్రేందని చెప్పి నేనైతే అన్నా. ఇక అనుడితోనే పని పని పక్కన పెట్టి ఇక మా పెద్దోడిని, మా చిన్నోడిని తీసుకొని హాస్పిటల్‌కైతే ఇక గోళీలు అవి ఇంజెక్షన్స్ అవైతే ఏయించడానికైతే పోయిండు. చూత్తారు కదా! గిట్ల చేత్తరు. సండే అచ్చిందంటే ఇంట్లో ఉండరు. గొడవ పెట్టుకునుడు, లేకపోతే కింద పడుడు, దెబ్బలు తగిలించుకుంటూ చేత్తనే ఉంటారు. స్కూలుకి పోతేనే భయం గాదు. ఇగ గిట్లయితే ఈ ఆదివారం అయితే మా చిన్నోనికి తగిలింది. పోయిన ఆదివారం మా పెద్దోనికి తగిలింది. గిట్లనే ఉంటది మాకు ఇద్దరు పిల్లలతోని. చూత్తారు గదా! పౌడర్ అయితే తీసుకొనొచ్చిండు. ఇప్పుడు 15 రోజుల దాకా తగ్గే వరకు పప్పు ముట్టేది లేదు. ఇగ కొంచెం ఇబ్బందే ఆయనకి స్నానం చేయాలన్నా గూడా. ఇగో గిట్లయితే చేసిండు మా ఆయన. చూత్తారు గదా! మొత్తానికైతే ఫిల్టర్ అయితే అంటే గీజర్ అయితే తయారు చేసిండు. ఇది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. మన కిచెన్‌లో పెట్టుకోవచ్చు. ఎక్కడ ట్యాప్ ఉంటదో అక్కడ మనం బాత్రూమ్‌లో గూడా పెట్టుకోవచ్చు. దాన్ని ముట్టుకున్న షాక్ తగిలేది. దాన్ని పట్టుకున్న షాక్ తగిలేది. వితిన్ 2 మినిట్స్‌ల నీళ్ళు వేడైపోతాయి. ఫస్ట్ అయితే చల్లటి నీళ్ళు కొంచెం ఆన్ జేయాలే. ఆ కుండీలో పడ్డ తర్వాత స్విచ్ ఆన్ జేయాలే. ఆ తర్వాత మనకు వేడి నీళ్ళు గావాలంటే బాగా వేడి గావాలంటే సన్నగా నీళ్ళు పడాలే. బాగా తక్కువ వేడి గావాలనుకుంటే మనం కొంచెం స్పీడ్ ఎక్కువ జేయాలి ట్యాప్‌ను. చూత్తారు గదా! నేను ముట్టుకున్న షాక్ ఏం తగలలేదు. అదే గీజర్‌ది అయితే మనకు షాక్ తగులుతది. చూత్తారు గదా! ఎంత ఖర్చయిందనేది మీకు చెప్పలేదుగా ఫైనల్‌గా. ఓన్లీ మినిమమ్ 450-500 మధ్య పడ్డది. అదే గీజర్ అయితే 4000, 3000, 10,000 కావాలి. అది కూడా రిస్కు. అది ముట్టుకోవాలన్నా, పట్టుకోవాలన్నా. మా ఆయనైతే ఇట్లా నా కోసం గీజర్ అయితే తయారు చేసిండు. ఎందుకంటే మోసుకపోతాంది కిచెన్ నుంచి అని చెప్పి. మనకి హీటర్ కూడా మనకు షాక్ తగులుతాన్నాయి కాబట్టి, గీజర్ కూడా షాక్ తగులుతది కాబట్టి ఇది ఏం కాదు. ముట్టుకున్న ఏం కాదు, పట్టుకున్న ఏం కాదు. ఇక మా ఆయనైతే మొన్న ఆదివారం తెచ్చిన మటన్ ఉంది కదా! అది మొత్తం 12 కాళ్ళు తీసుకొచ్చిండు. అందులో 4 కాళ్ళు ఉస్దిన ఆ రోజు అండినం. ఇగ మిగతా 8 కాళ్ళైతే ఇయ్యాలైతే అండిండు. సుత్తారు గదా! ఇయాల ఆదివారం అంతా గూడా గిట్లనే ఉన్నది. బిజీగున్నాం. ఇగ సాయంత్రం ఏడికి పోదాం అని చెప్పి మా ఆయనతో అడిగిన. అడిగితే మేడ్చల్లం నేషనల్ మార్ట్ ఉన్నది. ఆడికి పోదాం. ఆడికి పోయి మనకి ఏమేం కావాలో అవి తీసుకుందాం. ఏం అవసరం లేకపోయినా ఉట్టిగా చూసొద్దాం అని చెప్పి అయితే తీసుకొని పోయిండు. సుత్తారు గదా! నేషనల్ మార్ట్ మేడ్చల్ ఉన్నది. అంటే మా ఇంటి నుంచి 20 అంటే హాఫ్ ఎన్ అవర్ జర్నీ కార్‌లో పోయినాం. బైక్ మీద పోతే కొంచెం ఎక్కువనే అయితది.
గిట్లయితుంది నేషనల్ మార్ట్. ఇక్కడ మేము పార్కింగ్ అయితే చేసేసినాం కారు. చూస్తారు కదా ఏమేమి తీసుకుంటామో ఏమో కానీ ఆదివారం వచ్చిందంటే ఎక్స్ట్రా ఖర్చు 2, 3 వేలే అయితాయి నాకైతే. ఆదివారం వచ్చిందంటే దెబ్బలు తగులుతాయి పిల్లలకు. దాంతోపాటు ఇవి ఎక్స్ట్రా ఖర్చులు అయితే అయితాయి. నేను అసలు ఎంత కంజూస్ చేద్దామంటే అంత ఖర్చు అవుతాయి. చూస్తారు కదా ఇక నేషనల్ మార్ట్‌కైతే వచ్చేసినాము. ఎట్లుంటదో మరి ఏమో తెలవది. ఇక గవ్వే అన్ని మార్టులుంటాయి. డీమార్టు, ఆ మార్ట్, ఈ మార్ట్ ఉన్నట్టు ఈ మార్ట్ కూడా గట్నే ఉంటదంటే, మా ఆయన ఏదో కొత్తగున్నది చూద్దాం అని తీసుకొచ్చిండు. చూడాలి ఎట్లున్నదో మరి ఏమో. కార్ పార్కింగ్ అయితే చేసేస్తాడు మా ఆయనైతే. చూడ్డానికి బయట నుంచి మస్తు కొత్తగా అయిందంట ఈ షాపు మేడ్చల్‌ల. ఎక్కడైనా డెవలప్ అయితాన్నాయి. హైదరాబాద్ అంటే ఎప్పుడు డెవలప్ అవుతూనే ఉంటది. ఇగ హైదరాబాద్‌లో జమీన్ అంటే భూమి ఉండడం, ఇల్లు ఉండడం అంటే ఇగ వాళ్ళు కరోడ్‌పతిలే అనుకోవాలి. చూస్తారు కదా! ఇక్కడైతే కార్ పార్కింగ్ అయితే చేసేత్తాండు. ఇగ మా చిన్నోడిని అయితే దిగేసిన. ఎందుకంటే వానికి దెబ్బ తగిలింది కాబట్టి. "అద్దురా దెబ్బ తగిలింది పోవద్దురా ఇయాల రెస్ట్ తీసుకుందాం" అంటే ఇనలేదు. అచ్చిండు. ఇగ నేనైతే బయట నుంచి అయితే కొంచెం వీడియో అయితే తీసిన. ఇగ లోపలికైతే పోయినా. ఇగ లోపలికి పోయిన తర్వాత నాకైతే ఫస్ట్ మనకు లేడీస్ కన్నెక్కడ పడతది, బట్టల మీద పడతది. మొత్తం కుర్తీసు అవి ఇవి చూసిన. చూసి ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పి లాస్ట్‌కైతే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. చూత్తారు గదా! పిల్లలు ఆడుకునే వస్తువుల నుంచి, మనకు ఇంట్లో యూజ్ చేసే గిన్నెల నుంచి, పప్పుల నుంచి, ఉప్పుల నుంచి, బట్టల నుంచి, షూల నుంచి అన్నీ ఉన్నాయి. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు పైసలుంటే. ఇగ తీసుకుపోవాలి ఏడికి పోవాలన్నా పైసలైతే ఉండాలే. చూత్తారు గదా! టాప్స్ మాత్రం మంచిగున్నాయి. కుర్తీస్ మంచిగున్నాయి. చుడిదార్స్ మంచిగున్నాయి. 400 నుంచి 200 నుంచి స్టార్ట్ అయినాయి గానీ, లైనింగ్ ఏసి కుట్టించిన అవ్వున్నాయి. నేను అవి తీసుకోలేదు. నాకంత ఆహ్, మళ్ళీ దుప్పటా అవన్నీ తీసుకుంటే అంతే అయితదని చెప్పి తీసుకోలేదు. ఈ కలర్స్ మాత్రం మంచిగున్నాయి టాప్స్. ఒకటి రూ. 400 క్లాత్ మంచిగున్నది. వేసుకున్నా గూడా సూపర్ లుక్ ఒస్తది మనకు. ఇప్పుడైతే ఇవే నడుస్తాన్నాయి గదా! ఇగ నైటీలయితే నేను తీసుకోలేదు. ఇగ నైటీలు కూడా ఎక్కువ నేను యూజ్ జెయ్య. చూత్తారు గదా! 2 డ్రెస్సులయితే తీసుకున్నా. అందులో 2 అయితే సెలెక్ట్ చేసుకున్నా. 2 తీసుకుందామని తీసుకున్నా గానీ, నాకైతే మనసైతే కొట్టుకున్నది అద్దు అని జెప్పి. ఎందుకంటే పైసలు బాగా ఖర్చయితానయి అని జెప్పి. ఇగ ఒకటైతే తీసుకుందాం అని జెప్పి తీసుకున్నా. ఇక్కడ మంచిగా అంటే ఏమంటారు నైటీలయితే మంచిగున్నయి కలర్‌గా. ఇగ నేనైతే ఎక్కువ లైట్ కలర్‌లు ఇష్టపడతా. డార్క్ కలర్ అయితే ఇష్టం ఉండదు నాకు. ఆమెనైతే అడుగుతానా ఇవి రూ. 250 ఒక్కొక్కటి. ఇవి రూ. 400 399 అని జెప్పింది. ఇగ తీసుకుంటానా. మొత్తం వీడియో అయితే క్లియర్‌గా తీయలేదు. ఇక్కడ పిల్లలకైనా, పెద్దలకైనా రూ. 200 250 డ్రెస్సులు ఉన్నాయి. టీ షర్ట్‌లు ఎంత మంచిగున్నాయంటే క్లాత్ అసల స్మూత్‌గున్నయి. అలాంటి క్లాత్ నేను డీమార్ట్‌లో తీసుకున్నా గానీ ఎక్కడ దొరకలేదు. బెడ్ షీట్‌లయితే తీసుకుందామని వచ్చినాం గానీ, ఇగ మనం ఒకటి తీసుకుందాం అని చెప్పి ఒకటి తీసుకుంటాన్నాము. మళ్ళా మనీ కావాలే టెంప్ట్ అయిపోతానం చూసి అని చెప్పి మా ఆయనకైతే కొంచెం అనేసరికి మా ఆయన ఇగ ఆలోచించిండు. చూత్తారు గదా! మనకి ఇలాంటి షాపింగ్ మాల్‌కి అత్తే ఆళ్ళు తీసుకునేది ఈళ్ళు తీసుకునేది చూసి మనమైతే టెంప్ట్ అయిపోయి ఎక్కువ ఖర్చు చేత్తాం. మీకైతే తెలిసిందే గదా! ఇక్కడైతే డ్రా తీత్తార్రట. అంటే లక్కీ డ్రా రేపు గాక ఎల్లుండి తీత్తరంట. అంటే వారానికి ఒకసారి తీత్తరట. మళ్ళీ 4 తారీఖు, మళ్ళీ 24 తారీఖు లక్కీ డ్రా ఉంటదట. ఇగ మనమైతే ఇందులో ఏసేస్తే అయిపోతది. వాళ్ళు ఫోను చేసి మరి పిలుత్తారట. ఇగ మేమైతే షాపింగ్ చేసి ఇగ బండి ఎట్లున్నదో సీదా, అట్లనే సీదా రోడ్డు మీదకైతే ఎళ్ళిపోయినాం. అంటే యూ టర్న్ తీసుకొని రావాలి మా ఇంటికి. కానీ యూ టర్న్ తీసుకోకుండా సీదా హైవే మీదకి ఎళ్ళిపోయినాం. ఏ ఒక అరగంట తర్వాత, 40 నిమిషాల తర్వాత మేము ఏడికి పోతానమా అనేది గప్పుడు ఆలోచించినాం. అప్పటిదాకా మేము మాట్లాడుకుంటా కార్‌లో పోయినాం. ఎంత దూరం పోయినామంటే కనీసం 40 నిమిషాల జర్నీ చేసినాం. నిజామాబాద్ వైపు పోయినాం హైవేకు. ఇగ సగం దూరం పోయిన తర్వాత చెట్లు కనబడతానే మనుషులు లేరు, ఏం లేరు. ఒక్క కారు లేదు, ఏం లేదు. ఏడికొచ్చినవే అని చెప్పి మా ఆయన స్టన్ అయిపోయిండు. ఇగ మళ్ళా రివర్స్ తీసుకొని అచ్చి తినడం కోసమైతే ఇగ రెస్టారెంట్‌కైతే అచ్చినాం. ఇంక పిల్లలు మేమందరం కలిసి బిర్యానీ అయితే తింటాన్నాం. ఇగ గిట్లయితున్నది ఇయాల ఆదివారం. పొద్దునుంచి మొదలుపెడితే రాత్రి వరకైతే గిట్ల జరిగింది. మా చిన్నోనికైతే దెబ్బ తగిలించుకున్నాడు. మా ఆయనైతే సెపరేట్‌గా ఒక గీజర్ అయితే తయారు చేసిండు. ఇగ గిట్లయితున్నది ఇయాల ఆదివారం అయితే. పైసలు మాత్రం ఖర్చయినాయి. 3, 4 వేల వరకు ఖర్చయినాయి. ఇగ ఆదివారం వచ్చిందంటే ఎక్స్‌ట్రా ఖర్చులు, ఎక్స్‌ట్రా పనులు, ఎక్స్‌ట్రా దెబ్బలు. ఇగ గిట్లయితుంటది. బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం చికెను. మా పెద్దోనికి ఒక్క బిర్యానీ ఆర్డర్ చేస్తే సరిపోలేదంటే మళ్ళొక బిర్యానీ ఆర్డర్ చేసినాం. ఇగ గిట్లయితున్నది. ఇగ బిర్యానీ అయితే తినేసి ఒక థమ్స్ అప్ గానైనా తీసుకొని ఇగ ఇంటికైతే పోతాము. ఇగ మరి మీరేం తిన్నారు? మీరేం చేసిర్రు ఆదివారం అనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇగ డ్రెస్ అయితే తీసుకున్నా చూయించాలి కదా! మరి మీకైతే. ఒక్క డ్రెస్సే తీసుకున్నా. పిసినారిదాన్ని అనుకుంటారు కదా! అవును పిసినారిదాన్నే. ఎందుకంటే బట్టలున్నాయి కదా! అవి వేసుకుంటలేను. ఏదో అచ్చినందుకు తీసుకుందాం అని తీసుకున్నా. ఈ కలర్ లేదని చెప్పి. చూత్తారు కదా! ఇది మనకు పాయింట్ 300 పడ్డది. 299 ఈ డ్రెస్ వచ్చేసి 399
దుప్పటా 99 రూపీస్ పడ్డది. మొత్తం కలిసి 800లలో పడ్డది. 800, 900 పడ్డది. చూస్తారు కదా! ఇగ గిట్లయితున్నది ఇయాల ఆదివారం. మీరు ఒకవేళ హైదరాబాద్‌లో ఉంటే దగ్గరనే ఉంటే మేడ్చల్ల నేషనల్ మార్ట్‌కొచ్చి మీరు తీసుకోవచ్చు. బాగున్నది. షాపింగ్ మాల్ మంచిగా అంతా నీట్‌గున్నది. దాంతో పాటు క్లాత్ బి మంచిగున్నాయి. మీకు నచ్చితే ఖచ్చితంగా రండి. దానితో లక్కీ డ్రాలు గూడా ఉన్నాయంట. ఒకవేళ అదృష్టం కలిసొస్తే మనకు కుక్కరో లేపోతే గిన్నెలో ఏదో ఒకటైతే అత్తది గదా! అట్లనత్తది. ఒకవేళ నాకేమైనా గిఫ్ట్ అత్తే మీకు ఖచ్చితంగా చూపిత్తా వీడియోల. చూత్తారు గదా! ఇగ మా చిన్నోడైతే స్కూలుకి పోలేదు. ఇంట్లోనే ఉన్నాడు. 2 మోకాళ్ళకు దెబ్బలు తగిలించుకొని "గట్టెట్లా పడ్డావురా? 2 మోకాలు ఎట్లా పడతాయిరా? 2 మోకాళ్ళకి ఎట్లా దెబ్బ తగులుతాయి" అని చెప్పి ఇగ మేమైతే నవ్వుకున్నాం. నేనైతే నవ్వలేదు. ఇక్కడైతే గోలైతే యేసుకుంటాండు. ఇయాలైతే స్కూల్ డుమ్మా చేసిండు. ఇంట్లోనే ఉంటాండు. ఇగ ఇట్లయితున్నది ఇయాల కహాని. ఇంకో విచిత్రం ఏందంటే నేను కార్ పార్కింగ్ చేసిన తర్వాత అంటే షాపింగ్ అయిపోయిన తర్వాత కారు రివర్స్ తీసుకునేటప్పుడు ఎక్కుదామని ఇగ నేను ఎక్కే టైంలోనే నా చెప్పయితే ఊడిపోయింది. రూ. 600 చెప్పులు మరి గింత సింపుల్‌గా ఊడిపోయినాయంటే నాకైతే తెలుస్తలేదు. ఇవైతే యేసుకుంటలేను. 3, 4 జతలున్నాయి గానీ ఇది ఎప్పుడు యేసుకోలేదు గదా! అని చెప్పి యేసుకున్నా. ఇగ నాకైతే నవ్వొచ్చింది. చెప్పు ఎట్లా ఊడిపోయేదంటే మీకు చూపిత్తా ఆగండి. ఈ చెప్పులు చూడడానికి మంచిగున్నాయి గదా! రూ. 600 పెట్టినా ఓ గిట్ల ఊడిపోయినాయి. నడత్తాంటే ఒకటేసారి ఆ బిల్లకి బిల్ల లేచిపోయింది. కింది బిల్ల అట్లనే ఉన్నది. కింద మీదున్న చెప్పులేసుకున్నా. ఇగ ఏం చేసినా ఇంకో చెప్పు ఉంటది గదా! అది గూడా ఊడబీకేసి ఈ 2 కార్ల పడేసిన. ఈ చెప్పులతోని రెస్టారెంట్‌కి పోయి తినేసి అచ్చిన. ఇగ గిట్లయితున్నది. ఇయాలంతా అట్లా జరిగింది. కార్‌లో యూటర్న్ తీసుకునే టైంలో అక్కడ ఒక 20, 40 నిమిషాలు అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. అట్లా అయిపోయింది. చిన్నోనికి దెబ్బ తగిలింది. ఇగ నాకు చెప్పులు గిట్ల పోదామని చెప్పి చెప్పులు ఊడిపోయినాయి. గిట్ల ఏదో ఒకటి అపశకునాలు జరుగుతాయి గదా! గిట్లయితే ఇయాల ఆదివారం అయితే గట్ల జరిగింది. ఇగ మా ఇంట్లో అయితే మరి మీ ఇంట్లో ఏం జరిగింది? మీరేం వండుకున్నారు? ఏందనేది ఈ వీడియోలో కామెంట్ సెక్షన్‌లో తెలియజేత్తరని అనుకుంటానా. ఇగ రేపటి వీడియోలో మనం ముచ్చట్లయితే మాట్లాడుకుందాం. ఇయాల ఏం ముచ్చట్లేవు. ఉంటా మరి. నమస్తే. సెలవు.